హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఆ మధ్య ఒరిజినల్ సినిమాలు సిరీస్లు ఆహాలో బాగానే వచ్చేవి, కానీ చాలా రోజుల నుంచి ఒక్క ఒరిజినల్ మూవీ కూడా రావట్లేదు. రీసెంట్ టైమ్స్లో ఆహాలో మనం ఎక్కువ చూస్తుంది డబ్బింగ్ సినిమాలు. అయితే చాలా గ్యాప్ తర్వాత ఆహాలో ఒక ఒరిజినల్ మూవీ వచ్చింది, అదే బాలుగాని టాకీస్. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, బాలుకి ఒక సొంత సినిమా టాకీస్ ఉంటుంది, కానీ అది సరిగా నడవక షకీల సినిమాలు వేస్తూ నడిపిస్తుంటాడు. ఎలాగైనా పెద్ద సినిమా కొని థియేటర్ మొత్తం హౌస్ఫుల్ చేయాలని బాలు కోరిక. అయితే రిస్క్ చేసి అప్పు చేసి మరీ బాలయ్య బాబు సినిమా కొని థియేటర్లో వేస్తాడు. జనాలు కూడా బాగానే వస్తారు, కానీ అనుకోకుండా థియేటర్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల బాలు లైఫ్ మొత్తం టర్న్ అవుతుంది. అసలు ఏంటి ఆ సిచ్యువేషన్ అనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే మరీ బ్యాడ్గా ఏం లేదు, బాగానే ఉంది. ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది సినిమా. మెయిన్ స్టోరీ, మెయిన్ క్యారెక్టర్ అన్ని ఫాస్ట్గానే ఎస్టాబ్లిష్ చేశారు, కానీ ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అంతా ఫ్లాట్గా ఉంటాయి. డ్రామా కానీ కామెడీ కానీ చాలా మినిమల్గా ఉంటాయి. అందువల్ల నరేషన్ మొత్తం స్లోగా అనిపిస్తుంది. చూస్తున్నంత సేపు స్టోరీ ఎప్పుడు టర్న్ అవుతుంది, ఎలా టర్న్ అవుతుంది అనిపిస్తుంది. అయితే అలా అనిపించిందో లేదో, ఇంటర్వెల్కి ముందు స్టోరీ మొత్తం టర్న్ అవుతుంది. ఆ కైండ్ ఆఫ్ టర్న్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటి వరకు కామెడీ డ్రామా జానర్లో వెళ్తున్న సినిమా సడన్గా థ్రిల్లర్ జానర్కి మారిపోతుంది. ఇంట్రెస్టింగ్గా అనిపించింది నెక్స్ట్ ఏం జరుగుతుందని, కానీ ఆ థ్రిల్లర్ని అంతే ఎంగేజింగ్గా నరేట్ చేయలేకపోయారు. మామూలుగా రెగ్యులర్ థ్రిల్లర్లో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి సీన్స్ అన్ని, కానీ ఓవరాల్గా ఎలా ఉన్నా కూడా క్లైమాక్స్ వరకు మనల్ని తీసుకెళ్తుంది. లాస్ట్ 10 minutes బాగుంది మళ్ళీ, అండ్ ట్విస్ట్ కూడా బాగుంది. ఆ కైండ్ ఆఫ్ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయం, కానీ రైటింగ్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. చాలా అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి. రఘు కుంచే గారిని విలన్గా చూపించారు, కానీ ఆయన క్యారెక్టర్కి సినిమాలో ఎలాంటి స్కోప్ లేదు. కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ ఓవరాల్గా బాగానే ఉంది మూవీ. అయితే డబ్బింగ్ ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఐ థింక్ సింక్ సౌండ్తో చేశారనుకుంటా. ఇక అడల్ట్ కంటెంట్ ఉందా అంటే ఎస్ ఉంది. సో ఫ్యామిలీతో చూడడం కష్టమే. ఒక సీన్ అయితే స్టోరీలో బ్లెండ్ అయి ఉంటుంది, సో పర్లేదు అనిపించింది. కానీ స్టార్టింగ్లో ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది, అసలు అది ఎందుకు పెట్టారో తెలీదు. సినిమా రన్ టైం 2 hours 2 minutes ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం స్లోగా అనిపించినా పర్లేదు, ఓవరాల్గా బాగానే ఉంది. యాక్టింగ్ విషయానికి వస్తే బాలుగా శివకుమార్ బాగానే చేశాడు. చాలా సినిమాలో కనిపిస్తుంటాడు, అండ్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. ఎందుకనో షైన్ అవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఫుల్ లెంత్ రోల్ పడింది, అండ్ తన రోల్కి జస్టిఫై చేశాడు కూడా. విలన్గా రఘు కుంచే జస్ట్ ఓకే. ఫీమేల్ లీడ్గా శరణ్య పర్లేదు. ఇక మిగతా యాక్టర్స్ అంతా ఉన్నంతలో పర్లేదు. టెక్నికల్గా మూవీ పర్లేదు, బాగానే ఉంది. సినిమా అంతా ఒక విలేజ్లోనే ఉంటుంది, దానికి తగ్గట్టే విజువల్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. డైరెక్టర్ విశ్వనాథ్ కామెడీ డ్రామా లాగా సినిమాని స్టార్ట్ చేసి సడన్గా థ్రిల్లర్కి షిఫ్ట్ చాలా బాగా చేశాడు, కానీ మళ్ళీ రెగ్యులర్ థ్రిల్లర్స్ లాగే నరేట్ చేయడం మైనస్ అనిపించింది. రైటింగ్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సింది. ఓవరాల్గా అయితే ఎంగేజ్ చేయగలిగాడు. ఫైనల్గా బాలుగానే టాకీస్ ఈ వీకెండ్కి ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ రివ్యూనెస్ ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూసాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.